వెల్కమ్ టు MG9 న్యూస్. విస్తృత ప్రచారంతో కాంగ్రెస్ లోకి వలసలు. కర్నూలు జిల్లా మంత్రాలయం గడ్డపై సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో ఎక్కడా తగ్గడం లేదు. ప్రతిరోజు 4-5 గ్రామాలు పర్యటిస్తూ మేనిఫెస్టో హామీలను వివరిస్తూ వైసీపీ ఆగడాలని ఎండగడుతూ రోజు రోజుకు ప్రజలకు దగ్గరవుతున్నారు. దీంతో కాంగ్రెస్ కు మద్దతుదారులు సైతం రోజు రోజుకు పెరగడం గమనార్హం. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. పెదకడుపూరు మండలం మెకడోన గ్రామం నుంచి 10 కుటుంబాలు, మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామం నుండి 10 కుటుంబాలు నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు, ఆయన సోదరుడు రాజుదొర ఆధ్వర్యంలో వారి స్వగృహం నందు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జాతీయ పార్టీ ఇందిరమ్మ పార్టీ అయిన కాంగ్రెస్ వల్లే సాధ్యమంటూ, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మహిళలకు ప్రత్యేకంగా రైతులకు మేలు జరుగుతుందని గ్రామం రమణ ఇంటింటికి తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. కోసిగి మండలంలోని చింతకుంట, బెలగల్, పల్లెపాడు, మొగల్దొడ్డి గ్రామాలలో పర్యటించిన రామకృష్ణరాజుకు ప్రజల నుంచి భారీ మద్దతు లభించింది. ప్రచార యాత్రలో మురళీకృష్ణరాజుకు మద్దతుగా వారి సోదరుడు రాజుదొర, వామపక్ష నాయకులు సిపిఐ గోపాల్, ఓంకార్ స్వామి, సిపిఎం రాముడు, వీరేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉలిగయ్య, కోసిగి మండల అధ్యక్షుడు తాయన్న, వాటర్ లక్ష్మణ, వీరేష్, రామాంజనేయులు, అంజీ తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్.